అట్లా తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. కుమారుడు గూడా తండ్రి చెప్పినప్పుడు విన్నట్టుగా ఉంటున్నాడు కానీ, మరలా నార్మల్‌గానే ప్రవర్తిస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి. కుమారుడు చదువయిపోయింది. ఇక కాలేజీకెళ్ళాల్సినటువంటి వయసు. కాలేజీ టైమొచ్చింది. ఇక స్కూలంటే ఇంటి దగ్గర నుంచి వెళ్ళాడు. కాలేజీ అంటే పక్క ఊరికి పంపించాలి గదా! సో, కాలేజీలో జాయిన్ అవ్వాల్సొచ్చినప్పుడు మరి పల్లెటూరు నుండి పట్టణానికి పంపించాడు కుమారుడిని చదువుకోవడానికి. చదువుకోవడానికి వెళ్ళినప్పుడు తండ్రి ఆ కుమారుడికి అవసరమైన ఫీజులన్నీ కట్టేశాడు కాలేజీలో. హాస్టల్‌లో ఉండడానికి ఫీజులు కట్టేశాడు. మరి డైలీ వాడుకోవడానికి అవసరమైనటువంటి అమౌంటు కుమారుడికి తండ్రి ఇచ్చాడు. తండ్రి అలా ఇచ్చి వచ్చేసాడు ఇంటికి. వచ్చేసిన తర్వాత కుమారుడు 2 రోజుల తర్వాత తండ్రికి లెటర్ రాసాడు. నాన్న, నా దగ్గర నువ్విచ్చినటువంటి డబ్బులు అయిపోయినాయి ఖర్చులకి. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి తండ్రికి లెటర్ రాసాడు. అప్పుడు వాళ్ళ డ్యాడీ, కుమారుడా, నేను నీకు బైబిల్ ఇచ్చాను గదా చదవమని. సో, ఆ బైబిల్ తీసుకొని చదువు. బైబిల్‌లో నీకు అవసరమైనయన్నీ లభిస్తాయి అని జెప్పేసి కుమారుడికి చెప్తున్నాడు తండ్రి. కుమారుడు అలా ఆ లెటర్ చూస్తున్నాడు. లెగిస్తే మా నాన్నకి బైబిల్ చెప్పా ఇంకేం కనపడదు. బైబిల్ చదువు అంటాడు. అని జెప్పేసి ఆ లెటర్ చూస్తున్నాడు గానీ బైబిల్ మాత్రం తీయట్లేదు. బైబిల్ చదవడం. మరలా 2 రోజుల తర్వాత మరలా లెటర్ రాసాడు వాళ్ళ డ్యాడీకి. డ్యాడీ నాకు ఖర్చులకి డబ్బులు లేవు. నాకు ఎలాగైనా డబ్బులు పంపించండి. వాళ్ళ డ్యాడీ ఏమో, నాయనా నువ్వొకసారి బైబిల్ తీసి చదువు. నీకు అవసరమైనయి బైబిల్‌లో లభిస్తాయి అని జెప్పేసి మరలా లెటర్ రాస్తున్నాడు. అట్లా ఎన్ని సార్లు వాళ్ళ డ్యాడీకి లెటర్ రాసినా వాళ్ళ డ్యాడీ రిప్లై అదే ఇస్తున్నాడు. ఇక అవసరమైన ఖర్చులకు అవసరమైనప్పుడల్లా ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని అప్పులు చేసేసాడు కొడుకు. అలా గడిచిపోయిన తర్వాత ఒక రోజున వాళ్ళకి ఆ కుమారుడు యొక్క ఫ్రెండు ఒకరోజు ప్రేయర్‌కెళ్తూ, "రేయ్ మా చర్చిలో ప్రేయర్ జరుగుతుందిరా" అని చెప్పేసి ఆ యొక్క అబ్బాయిని ప్రేయర్‌కి తీసుకొని వెళ్ళాడు. ప్రేయర్‌కి తీసుకెళ్ళిన సమయంలో అక్కడ దేవుని వాక్యము ఆ అబ్బాయి యొక్క హృదయాన్ని తాకింది. తాకబడి తన పాపములను పశ్చాత్తాపంతో ఒప్పుకొని యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు ఆ యవ్వనస్తుడు. అంగీకరించినటువంటి తర్వాత ఇంకా ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి వాళ్ళ డ్యాడీకి ఒక లెటర్ రాసాడు. డ్యాడీ, చిన్నప్పటి నుండి మీరు ఎన్నో విషయాలు నాకు నేర్పించారు కానీ నేను వినలేదు, విధేయత చూపలేదు. మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. మీ మనసుని ఎంతో గాయపరిచాను. నన్ను క్షమించండి. నేను పలానా రాత్రి మీటింగ్‌కి వెళ్ళిన దగ్గర యేసయ్యని నమ్ముకున్నాను. నా పాపములన్నిటిని ఒప్పుకున్నాను. ఇది మొదలుకొని యేసయ్య కొరకే జీవిస్తాను. మీరు చెప్పినట్టుగా దేవుని వాక్యాన్ని చదువుతాను డ్యాడీ. ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టను అని ఒక లెటర్‌ను వాళ్ళ డ్యాడీకి రాసి పంపించాడు. తెల్లవారు లేచిన తర్వాత ఇక వాళ్ళ డ్యాడీ హాస్టల్‌కి వెళ్తున్నప్పుడు ఒక బైబిల్‌నిచ్చాడు చదవమని. ఆ బైబిలు హాస్టల్‌కెళ్ళినప్పుడు తీసి షెల్ఫ్‌లో పెట్టాడు. ఇన్ని రోజులు దాన్నసలు కదిలిచ్చలేదు. తీసి ఆ బైబిల్ చుట్టూ దుమ్ము పట్టిపోయింది. ఆ దుమ్మంతా క్లీన్ చేసేసాడు. బైబిల్ తీసి చదవడం ఆరంభించాడు. ఆదికాండం ఓపెన్ చేయడంతోనే ఆ ఆదికాండం పేపర్ దగ్గర రూ. 500 నోట్ కనిపించింది. సో, మరలా ఆదికాండం రెండో అధ్యాయం తీశాడు. రెండో అధ్యాయం, మూడో అధ్యాయం ఒక్కొక్క పేపర్ తీస్తుంటే ఒక 500 అమౌంట్ ఆ బైబిల్‌లో ఉన్నాయి. అప్పుడు చూసి ఆ కుమారుడు ఎంతో ఏడుస్తాడు. ఎంతో బాధపడతాడు. ఎంతో వేదన పడతాడు. అయ్యో! మా డ్యాడీ నన్నెంతో ప్రేమించి నాకు అవసరమైయన్నీ కూడా కాలేజీలో కట్టడమే కాకుండా ప్రతిరోజు నా ఖర్చులకు అవసరమని ఈ బైబిల్‌లో అమౌంట్ పెట్టాడు. రోజు నేను లెటర్ రాస్తుంటే బైబిల్ తీసి చదువు నీకు అవసరమైన దాంట్లో ఉన్నాయని చెప్తుంటే ఏదో అనుకున్నాను. బైబిల్ చదవమంటాడని డ్యాడీ మీద కోప్పడ్డాను. కానీ డ్యాడీ ప్రతిరోజు నాకు అవసరమైన వాటన్నిటిని బైబిల్‌లో పెట్టి ఉంచాడు. డ్యాడీ ప్రేమ నేను గ్రహించలేకపోయాను. బైబిల్‌ని నేనెంతో నిర్లక్ష్యం చేశాను అని ఎంతో బాధపడతాడు ఆ కుమారుడు. అది మొదలుకొని ప్రతిరోజు కూడా బైబిల్ చదవడం స్టార్ట్ చేసి తన జీవిత కాలమెల్లా కూడా బైబిల్‌ని ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయలేదు ఆ కుమారుడు. సో, ఎందుకు ఈ యొక్క చిన్న స్టోరీలాగా చెప్పడం జరిగిందంటే బైబిల్ చాలా విలువైందండి. బైబిల్ చాలా శ్రేష్టమైనది.
మన చేతిలోనికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వచ్చిందంటే దీని వెనుక ఎంతో మంది ప్రయాసపడుతూ వచ్చారు. ఎందరో కొంతమంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఎందరో ఈ బైబిల్‌ని తెలుగులోకి తర్జుమా చేయడానికి ఎంతో రాత్రింబగలు శ్రమ పడుతూ వచ్చారు. ఈ రోజున చాలా తక్కువ రేటుకే మన చేతులకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వస్తుంది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నాం ఆ కుమారుల లెక్కన. పరిశుద్ధ గ్రంథంలో ఆదరణ ఉంది. బైబిల్ చదివినప్పుడు ఆదరణ లభిస్తుందండి. పరిశుద్ధ గ్రంథంలో ఓదార్పు ఉంది, నెమ్మది ఉంది. ఈ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అంటాడు దావీదు భక్తుడు. సో దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు నెమ్మది ఉంది. దేవుని వాక్యంలో మనకు అవసరమైనవన్నీ కూడా ఉన్నాయి. కనుక వాక్యాన్ని మనం ప్రతిరోజు చదువుదాం. వాక్యాన్ని ఎక్కడ కూడా ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దని ప్రభు పేరిట తెలియచేస్తున్నాం. వాక్యము వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే శ్రేష్టమైనది, అమూల్యమైనది. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తూ దేవుడు నీతో ఏమైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నిటిని అనుసరించి ప్రతి దినము దేవుని నడిపింపు ప్రకారం నువ్వు నడిచినట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను మెండుగా చూస్తావు. కనుక ప్రార్థన చేసుకొని తదుపరి దేవుని వాక్యమును ధ్యానించిన తర్వాతనే నీ రోజును ఆరంభించినప్పుడు నీ జీవితంలో ఆ దినమంతా కూడా దేవుని నడిపింపు, దేవుని సహాయము సమృద్ధిగా నీకు అనుగ్రహించబడుతుంది. కనుక ఎవరు కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయక, ప్రార్థన నిర్లక్ష్యం చేయక, రక్షించబడినటువంటి విశ్వాసులుగా ప్రతిరోజు మరి దేవుని సన్నిధిలో నమ్మకముగా దేవుని వెంబడిస్తూ దేవుని నా మహిమ కొరకు జీవించటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. సో మనం ఎస్తేరు గ్రంథం గురించి వింటూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథం గురించి విన్నాం. అలాగే గ్రంథములో ఉన్నటువంటి దేవుని యొక్క అదృశ్య హస్తము గ్రంథంలో ఏ విధంగా పనిచేస్తుందో విన్నాం. గ్రంథంలో దేవుని యొక్క అదృశ్య హస్తం, దేవుడు తెర వెనక ఉండి తన బిడ్డల పక్షాన్ని ఎలా కార్యము చేస్తూ వచ్చాడో నిన్నటి దినం మనం వింటూ వచ్చాం. అలాగే ఎస్తేరు గ్రంథంలో విందులు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథంలో 9 విందులు ఉన్నాయండి. సో ఒక్కొక్క విందుకు ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. అలా 9 విందుల గురించి కూడా మనము వింటూ వచ్చాం. సో ఒకసారి ఆ విందులను మనము ధ్యానము ఒకసారి చూద్దాం, పరిశీలించేద్దాం. ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథంలో ఉన్న 9 విందులలో మొదటి విందు పేరు రాజకీయ విందు అని చెప్పుకున్నాం. అలాగే రెండవ విందు విలాస విందు. అలాగే మూడవ విందు పోటీ విందు, అది రాణి అయిన వస్తే చేయించిందని వింటూ వచ్చాం. అలాగే నాలుగవ విందు బహుమతుల విందు. ఇది ఎస్తేరు రాణి అయిన తర్వాత రాజుగారు ఎస్తేరు విషయమే చేస్తున్నటువంటి గొప్ప విందు. అలాగే ఐదవ విందు కపట విందు. ఈ విందు హామాను చేయించిన విందు. సో ఆరవ విందు తెలివైన విందు. ఇది ఎస్తేరు తెలివిగా ప్రవర్తించి మరి రాజును అలాగే హామానును విందుకు ఆహ్వానించింది. ఈ విందు ఎస్తేరు చేయించిన విందు. అలాగే ఏడవ విందు విజ్ఞాపన విందు. ఈ విందు కూడా ఎస్తేరే చేయించింది. ఎస్తేరు రాజును హామానును 2వ రోజున విందుకు ఆహ్వానించింది. అలాగే 8వ విందు ఆనంద విందు అని చెప్పుకున్నాం. సో తాము చంపబడవలసిన రోజున తమ శత్రువుల్ని చంపిన యూదులు ఆ రోజున ఆనందంతో విందును చేసుకున్నారు. 9వ విందు వారు నెమ్మదిగా ఉండి విందును చేసుకున్నారు. ఎంతో మంది శత్రువులు ఆ రోజున హతమైన తర్వాత వారికి నెమ్మది కలిగింది. ఆ నెమ్మదిలో వారు విందును చేసుకున్నట్టుగా మనము చూస్తూ వచ్చాం. సో ఈరోజు మనము ఈ గ్రంథంలో ఉన్న వ్యక్తుల గురించి నేర్చుకుంటాం. గ్రంథంలో ఉన్న వ్యక్తులు వారి యొక్క వివరణ గురించి నేర్చుకుంటాం. ఈ గ్రంథంలో స్త్రీలు ఉన్నారు, అలాగే పురుషులు ఉన్నారు. నపుంసకులు కూడా ఉన్నారు. ఈ గ్రంథంలో స్త్రీలు, పురుషులు, నపుంసకులు ఉన్నారు. ఈ గ్రంథంలో 10 మంది మాట్లాడిన మాటలు రికార్డు చేయబడ్డాయి. ఈ గ్రంథంలో 10 మంది మాట్లాడినటువంటి మాటలు రికార్డు చేయబడ్డాయి. ఎవరు ఆ 10 మంది చూద్దాం. మొట్టమొదటిగా ఈ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తి అహశ్వరోషు. రెండవదిగా వస్తి. అలాగే మూడవదిగా మెమూకాన్. అలాగే నాలుగవదిగా మొర్దుకై. అలాగే ఐదవదిగా ఎస్తేరు.
ఎస్తేరు. ఆరవదిగా హామాను. ఏడవదిగా గుమ్మం వద్ద సేవకులు. ఎనిమిదవదిగా జెరేషు స్నేహితులు. తొమ్మిదవది హర్బోనా. పదవది హతాకు. సో ఈ గ్రంథంలో 10 మంది మాట్లాడిన మాటలు రికార్డ్ చేయబడ్డాయి. సో 10 మంది గురించి మనము వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనము చెప్పుకున్నటువంటి వ్యక్తి అహష్వరోషు. అహష్వరోసు గురించి మనము వింటాం. అహష్వరోషు 127 సంస్థానాలకు ఆయన రాజుగా ఉన్నాడు. అతడు నిరంకుశుడు, అలాగే అహంభావి, తర్వాత భోగలాలసుడు. అంటే ఇంకా అతడు సుఖపడినంతగా, అతడు ఉన్నంత హ్యాపీగా ఇంకెవరు ఉండేవారు కాదు. అంటే అంత సుఖంను ప్రేమిస్తూ ఉండేవాడు. తర్వాత అహష్వరోసు అజానుబాహుడు. ఎంతో హైట్ ఉంటాడు, ఎంతో వెయిట్ ఉంటాడు. చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు అహష్వరోషు. అందగాడు. అలాగే అనేక మంది స్త్రీలతో రాణివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఈ అహష్వరోసు. అహష్వరోసు గురించి మనం చూస్తే కుటుంబ జీవితంలో ఆలు ఏబిసిడీలు అంటే కూడా ఏంటో తెలియదు. కుటుంబ జీవితంలో ఏబిసిడీలు, కుటుంబాన్ని ఎలా నడిపించాలి, ఎలా ప్రేమించాలి, అసలు కుటుంబం అంటే ఏంటి అనే విషయం కూడా ఇతనికి తెలియదు. తర్వాత ఈ అహష్వరోసు రాజుకి విందులంటే మహా ఇష్టం. విందులంటే, మందు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే మొదటి విందులో 180 రోజులు విందును ఏర్పాటు చేస్తాడు. ఆ విందులో మరి మందు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో విందులంటే, మందు అంటే ఇతనికి మహా ఇష్టం అన్నమాట. ఒకసారి మనము సామెతలు 31వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. తీసిన వారు ఎవరైనా చదువుతారా? సామెతలు 31:4. ద్రాక్షరసం తాగుట రాజులకు తగదు, లెమయేలు అది రాజులకు తగదు, మద్యపాన ఆసక్తి అధికారులకు తగదు. ఓకే. సో ఇప్పుడు మనము అహష్వరోసు గురించి వింటూ ఉన్నాం. ఇతనికి విందు అంటే మహా ఇష్టము, మందు అంటే కూడా మహా ఇష్టము. అందుకని సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ సమూయేలు తల్లి అయినటువంటి ఆవిడ సమూయేలు చెప్తుంది, ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు, లెమయేలు అది రాజులకు తగదు, మద్యపానాశక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు. ఇతను ఎక్కువగా విందులు అంటే, మందు అంటే ఇష్టమును కలిగి ఉన్నాడు. అతను ఒక రాజుగా ఉండి అవి అది తగదు అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇతడు మాత్రం మందు అంటే, విందులు అంటే మహాప్రీతికరమైన వ్యక్తిగా ఇతను మనము చూస్తాం. తర్వాత ఈ యొక్క అహష్వరోషు ఆలోచనలను ఆలోచించకుండా అంగీకరించేవాడు. ఏ విషయంలో అతను అంగీకరించాడని చూస్తే, అతను మరి 180 రోజుల విందు తర్వాత మరలా 7 రోజులు విందు చేస్తాడు. విందు తర్వాత రాణి అయినటువంటి వస్తీని ప్రజలందరూ ముందుకు తీసుకొని రావాలని చెప్పి సైనికులను పంపిస్తాడు. వాళ్ళందరూ ముందుకి వస్తీ రానని చెప్తుంది. వస్తీ రానని చెప్పినప్పుడు అతడు వెంటనే అక్కడ ఉన్నటువంటి మెముకాన్ అనే వ్యక్తిని పిలిచి, మరి రాణి అయినటువంటి ఎస్తేరు ఇక్కడికి రానని చెప్పింది, ఈ విషయంలో ఏం చేద్దాం అని అడిగాడు. అడిగినప్పుడు వెంటనే మెముకాన్ అంటాడు, ఇతను ఒక సలహా ఇస్తాడయ్యా, రాణి నీ మాట వినలేదని తెలిస్తే మా భార్యలు కూడా ఇక మా మాట వినరు, కాబట్టి ఈ విషయంలో రాణి నీకు గౌరవాన్ని ఇవ్వలేదు, విలువను ఇవ్వలేదు అని చెప్పేసి ఈమెను రాణిగా ఉండకుండా తీసివేద్దాం. చూడండి, ఒక మాట మనం చదువుదాము. 1వ అధ్యాయం 19వ వచనం. 1వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 19. రాజునకు సమ్మతి అయిన వస్తీ రాజైన అహష్వరోసు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను, అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చెప్పున నియమింపవలెను,
మరియు వస్తీ కంటే యోగ్యురాలని రాణిగా తాము చేయవలెను. అంటే ఇతడు మెమూకాను చెప్పినటువంటి ఆలోచించకుండా అంగీకరించేశాడు. అతడు ఆలోచన చెప్పాడు. ఆలోచన చేసినప్పుడు కొంచెం సేపు ఆలోచించుంటే ఎలా ఉండేదో! కానీ ఇతడు ఆలోచించకుండా ఆ! సరే అని వెంటనే అంగీకరించి అతడు ఏం చేశాడు? రాజాజ్ఞను పుట్టించాడు. వస్తీకి విడాకులివ్వడము మనము చూస్తాం. అలాగే పరిచారకులు ఒక ఆలోచన ఇచ్చారు. పరిచారకులే ఏమని ఆలోచన ఇచ్చారు చూడండి. 2వ అధ్యాయం 2వ వచనంలో. 2వ అధ్యాయము 2వ వచనంలో 1, 2 వచనాల్లో ఈ సంగతులన్నీ జరిగిపోయినాక అహష్వేరోషు యొక్క ఆగ్రహం చల్లారినప్పుడు అతడు వస్తేని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దాన్ని తలంచగా అంటే ఇయన్నీ జరిగిపోయిన తర్వాత ఒరేయ్! నేను చేసిన పని సరిగా లేదే. నేను ఈ మందు తాగి ఈ మంపులో ఉండి ఆ వస్తీకి విడాకులిచ్చేసాని. నేను చేసిన పని సరైంది కాదని అతడు తాగినటువంటి ఆ మంపు, ఆగ్రహము అన్నీ చల్లారిన తర్వాత ఆలోచన చేస్తూ ఉండగా రెండో వచనంలో యవ్వనులకు యవనములకు రాజు పరిచారకులు ఇట్లనరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. హ్మ్. ఓకే. సో, యవ్వనులకు పరిచారకులు రాజుగారికి ఒక ఆలోచన ఇచ్చారయ్యా! నువ్వేం బాధపడు మాకు ఈ విషయంలో. యవ్వనులకు రాజు పరిచారకులు అయ్యా అందమైన కన్యకలందరినీ వెతుకుదాము. వాళ్ళల్లో ఎవరు నీకు నచ్చితే వారిని నీకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చని చెప్తే, వారు చెప్పిన ఆలోచన కూడా అతడేం చేశాడు? అంగీకరించాడు. మెమూకాను ఆలోచన ఆలోచించకుండా అంగీకరించాడు. అలాగే పరిచారకుల ఆలోచన కూడా అతడు అంగీకరించాడు. అలాగే 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ హామాను కూడా ఒక ఆలోచన ఇచ్చాడు. హామాను కూడా ఒక ఆలోచన ఇచ్చాడు. చూడండి 3వ అధ్యాయం 8వ వచనంలో. అంతటా హామాను అంతటా హ్మ్. చదవండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థలన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు. ఓకే. ఇక్కడ హామాను ఒక కుట్రతో వచ్చాడు రాజుగారి దగ్గరికి. సో, హామాను చెప్పినప్పుడు ఆ చెప్పిన విషయాలు నిజంగా అలా ఉన్నాయా? లేవని పరిశీలన చేయకుండా హామాను ఆలోచన కూడా అతడేం చేశాడు? ఆలోచించకుండా అంగీకరించాడు. సో, మనము అహష్వేరోషు గురించి వింటున్నాం. అహష్వేరోషు అజానుబాహుడని, అందగాడని, అతడు అనేక మంది స్త్రీలతో రాణివాసాన్ని ఏర్పరచుకున్నాడని, కుటుంబంలో అసలు యజమానుడిగా ఎలా ఉండాలో, కుటుంబాన్ని ఎలా నడిపించాలో అసలుకి అతనికి తెలియనే తెలీదని, అతనికి విందులంటే, మందంటే మహా ప్రీతికరమని మనం వింటూ వస్తున్నాం. అలాగే అతను పేరుకి రాజే గాని, అతడు ఆలోచనలను ఆలోచించకుండా అంగీకరిస్తూ ఉండేవాడు. అతని మెమూకాను ఆలోచించకుండా అంగీకరించాడు. పరిచారకులు చెప్పినటువంటి ఆలోచన కూడా అంగీకరించాడు. అలాగే హామాను కూడా హామాను కుట్రతో వచ్చి ఒక ఆలోచన చెప్తే, హామాను చెప్పినటువంటి ఆలోచనను కూడా అంగీకరించాడు ఈ అహష్వేరోషు. అతడు రాజే గాని పేరుకి కానీ ఇతని జీవితంలో ఇతను తన యొక్క జీవిత విధానంలో ఎక్కడ కూడా దేవునికి విధేయత చూపించినట్లుగా గాని, దేవుని వైపు చూచినట్లుగా గాని, అలాగే ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా అతడు జ్ఞానం కలిగి ప్రవర్తించినట్టుగా గాని మనము చూడలేం. అహష్వేరోషు పేరుకి రాజుగా ఉన్నప్పటికీ కూడా ఇతని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఇతని ఇతని జీవితంలో ఎన్నో పొరపాట్లు కలిగి తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. ఈ యొక్క అహష్వేరోషు రాజు తన జీవితంలో అతడు ఉమ్, పేరుకు రాజుగా ఉన్నప్పటికీ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించలేకపోతూ వచ్చాడు. తన యొక్క ప్రవర్తన ద్వారా అనేక మందికి బాధ కలిగించే విధంగా ప్రవర్తిస్తూ వచ్చాడు ఈ అహష్వేరోషు జీవితాన్ని గురించి మనం వింటూ ఉన్నప్పుడు సో మన జీవితం ద్వారా నేను ఇలా ఉండకూడదు. దేవుడు విలువైనటువంటి, అందమైనటువంటి ఒక జీవితాన్ని మన అందరికి ఇచ్చాడు. ఈ భూమి మీద నీవు నేను కొంతకాలమే బ్రతుకుతాం. ఎంతకాలం బ్రతుకుతాం అన్నది గ్యారెంటీ లేదు. దేవుడిచ్చినటువంటి ఈ అందమైన జీవితాన్ని నీ కొరకు కాకుండా దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు
దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు నీ జీవితం బట్టి ప్రభు సంతోషిస్తాడు. అనేక మంది నీ జీవితం ద్వారా దీవించబడతాడు. జీ దీవించబడతారు. సో, అహష్వేరోషు అయితే తన జీవితంలో తన కొరకే బ్రతికాడు. అతడు లోకానుసారమైనటువంటి వ్యక్తిగా, కాముకత్వం కలిగినటువంటి వ్యక్తిగా, తన ఆలోచనల ప్రకారం నడిచినటువంటి వ్యక్తిగా, అనేక విషయాలలో అతడు తన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ తీసుకొని రాకపోగా, దేవుని భయము లేని వ్యక్తిగా ఈ అహష్వేరోషు రాజు ప్రవర్తిస్తూ వచ్చినట్టుగా మనము చూడగలం. మొట్టమొదటిగా ఈ గ్రంథంలో ఉన్న వ్యక్తుల గురించి మనం వింటున్నాం. అహష్వేరోషు రాజు గురించి విన్నాం. రెండవదిగా ఈ గ్రంథంలో ఉన్న వ్యక్తి వస్తి. వస్తి ఈమె బహు సౌందర్యవతి. ఈమె బహు సౌందర్యవతి. ఈమె చాలా అందమైనది అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. అయితే ఈమె పైగా అందము కలిగి ఉంది, కానీ పై రూపములో చూడడానికి అందము కలిగి ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈమె అందగత్తే, కానీ ఈమె తన యొక్క భర్తకు విధేయత చూపించలేకపోయింది. తన యొక్క భర్త మాటకు విధేయత చూపించలేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? స్త్రీలారా, ప్రభువునకు వలె మీరు మీ స్వంత పురుషులకు లోబడి ఉండండి అని. కానీ ఈమె తన యొక్క భర్త మాటకు విధేయతను చూపించలేకపోయింది. పైకి అందం కలిగి ఉంది, కానీ హృదయాంతరంగంలో మంచి గుణమును కలిగి ఉండలేకపోయింది. రెండవదిగా ఈమె తన యొక్క భర్తకు విధేయతను చూపించలేదు. తన అందాన్ని బట్టి గర్వించినటువంటి స్త్రీగా మనం వస్తిని చూడగలం. భర్త గౌరవాన్ని నిలవబెట్టలేకపోయింది. 127 సంస్థానములో ఉన్నటువంటి అధిపతులందరూ కూడా వచ్చినప్పుడు మరి ఆమె తన యొక్క భర్త ముందు నిలబడి, తన భర్త పక్కనే ఉంటాడు కదా, పిలిచాడు కదా, వెళ్దామని అనుకోకుండా ఆమె వెళ్ళను అని చెప్పి మాట్లాడేసరికి తన యొక్క భర్త యొక్క విలువను, ఆ గౌరవాన్ని ఆమె నిలవబెట్టలేకపోయింది. ఒక విధంగా చూస్తే వస్తి చేసిన పని కరెక్ట్ గా అనిపించినప్పటికీ భారీగా ఆమె విఫలమైపోయింది. అంటే వారు విందులతోనూ మందుతోనూ ఉన్నటువంటి టైంలో అతడు విందు చేసుకుంటున్న సమయంలో నేను వచ్చి వాళ్ళ ముందు నేను కనిపించాలా, నేను రాను అని చెప్తుంది ఆవిడ. అంటే ఒక స్త్రీగా ఆ విషయంలో ఆమె చెప్పిన మాట కరెక్ట్ అనిపిస్తుంది, కానీ తర్వాత ఆమె ఒక భారీగా విఫలమైపోతూ వచ్చినట్టుగా మనము చూడగలం. దేవుని వాక్యం చెప్తుంది, మనుషులు పై రూపమును చూస్తారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈమె పైకి అందముగా ఉంది, కానీ హృదయాంతరంగంలో మంచి గుణమును కలిగి ఉండలేదు. భర్తకు గౌరవాన్ని ఇవ్వలేకపోయింది, విధేయత చూపలేకపోయింది. ఒక స్త్రీగా ఆమె తన యొక్క భారీగా విఫలమైపోతూ వచ్చింది. దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని ఈమె తన చేజేతులారా పడగొట్టుకుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని ఈమె తన భర్త మాట వినక తన ఇంటిని తానే ఓడబెరుకున్న స్త్రీగా మనము వస్తిని చూడగలం. కనుక దేవుని వాక్యం వింటున్నటువంటి స్త్రీలారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది? అన్ని విషయాల్లో భర్తకు విధేయత కలిగి ఉండాలని, భర్త గౌరవాన్ని కాపాడాలని, భారీగా అన్ని విషయాలలో నీ భర్తను నువ్వు విలువివ్వాలని, నీ భర్తను ప్రేమించాలని, ఒక భారీగా జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక వస్తీలాగా కుటుంబాన్ని పడగొట్టుకునే స్త్రీలుగా ఉండకుండా జ్ఞానంతో, అలాగే విధేయతతో, అలాగే మరి భర్తను అన్ని విషయాల్లో ప్రేమిస్తూ జ్ఞానంతో మన గృహాలను కట్టుకున్నట్టుకు ప్రభు మనకు సహాయము చేయను గాక. వస్తీ గురించి మనం విన్నాం. అలాగే మూడవదిగా ఈ గ్రంథంలో ఉన్నటువంటి మూడవ వ్యక్తి ఎవరు అంటే మెమూకాను. ఇతడు మాదియ పారసిక రాజ్యంలో 7 ప్రధానులు ఉన్నారండి. సో ఈ 127 సంస్థానములలో 7 ప్రధానులు ఉన్నారు. ఆ ప్రధానులలో ఒకడు ఎవరు అంటే మెమూకాను. ఈ మెమూకాను రాణి అయిన వస్తీ విషయంలో రాజుకు సలహా ఇచ్చాడు. అయ్యా, రాణి అయిన వస్తీ నీ మాట వినలేదు, కాబట్టి ఈమెను రాణిగా ఉండకుండా మీరు పక్కన పెట్టేయండి అని ఒక సలహా ఇచ్చింది ఎవరు అంటే మెమూకానే. జరిగిన పరిణామాన్ని బట్టి భయపడ్డాడు. ఓయమ్మ, రాణియే రాజుగారి మాట వినకపోతే ఇక మా భార్యలు మా మాట వింటారా అని అతడు రాజుకి సలహా ఇచ్చాడు. ఎందుకంటే తన ఇంటిలో తన యొక్క భార్య భర్తలా ఉంటుందేమో, మెమూకాను యొక్క భార్య భర్తలా ఉంటదేమో.
కొన్ని గృహాలలో కొన్ని గృహాలలో ఆహ్, స్త్రీలే పెత్తనాన్ని చెలాయిస్తారు కొన్ని గృహాలలో. పైకి చూడడానికి మా ఆయనేనండి అంత అధికారం అని చెప్తారు కానీ, లోపల మాత్రం మొత్తం ఆ పెత్తనమంతా తీసుకునేదంతా స్త్రీలయ్యి ఉంటారు. అందుకే తెలుగులో పెద్దవాళ్ళు ఒక సామెత వేశారండి. ఆడవాళ్ళ పెత్తనము పుచ్చిపోయిన విత్తనం అని. చాలా ఏ కుటుంబాలలో అయితే ఆడవాళ్ళు పెత్తనాన్ని కలిగి ఉంటారో, ఆ కుటుంబాన్ని మించిన దౌర్భాగ్యమైన కుటుంబం ఇంకేది కూడా ఉండదు. కుటుంబంలో కుటుంబానికి యజమాని పురుషుడై ఉండాలి. భర్త అయ్యుండాలి. అలాంటి భర్తను చాలా మంది అణగదొక్కుతారు. సో, నా భర్త పక్కన పెట్టేసేసి మొత్తం పెత్తనాన్ని కొంతమంది స్త్రీలు తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్నటికీ అలా చేయవద్దండి. దేవుని వాక్య ప్రకారము కుటుంబమునకు యజమానుడు పురుషుడు. కుటుంబానికి శిరస్సు పురుషుడు. సో, కుటుంబంలో మరి పురుషుని యొక్క అధికారం కింద భార్య, పిల్లలు కుటుంబం అంతా కూడా ఆ కుటుంబ యజమాని యొక్క సలహా కింద, ఆ కుటుంబ యజమాని యొక్క అధికారం కింద ఉన్నప్పుడే కుటుంబం క్షేమంగా ఉంటుంది. కుటుంబము అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. చాలా కుటుంబాలను గమనిస్తున్నప్పుడు ఆడవాళ్ళు పెత్తనం చేసే కుటుంబాలు ఎంత దౌర్భాగ్యంగా కనపడుతుంటాయో సమాజంలో. ఎన్నిటికి కూడా కుటుంబంలో స్త్రీ పెత్తనము చేయరాదు. కుటుంబాన్ని పరిపాలించవలసినటువంటి బాధ్యతను దేవుడు పురుషుడికే ఇచ్చాడు. అన్ని విషయాల్లో భార్య విధేయత చూపించాలి. జ్ఞానంతో ఇంట్లో పనులని చక్కబెట్టుకుంటూ అన్ని విషయాల్లో భర్తకు సహకరించవలసినటువంటి బాధ్యతను దేవుడు స్త్రీకి అప్పజెప్పాడు. ఈ మెముకాని ఇంటిలో తన భార్య భర్తలా ఉంటదేమో. అందుకే ఈ మెముకాన్ రాజుకు సలహా ఇచ్చాడు. అయ్యా, నువ్వు ఈ విషయంలో రాణి అయిన వస్తే నీ మాట వినలేదని తెలిస్తే ఇక మా భార్యలు కూడా మమ్మల్ని లెక్క చేయరు. అందుకే ఈమెను రాణిగా ఉండకుండా పంపించేసేయ్ అని చెప్పాడు. మరి రాజుగారు మెముకాన్ మాట విన్న మాటల ప్రకారమే అతడు చేసినట్టుగా మనం చూస్తాం. చాలా సార్లు మనం ఎదుటి వారికి ఆలోచన ఇచ్చేటప్పుడు చాలా సార్లు నువ్వు దేవుని బిడ్డవని నీ యొద్దకు సలహా కోసం, సూచనల కోసం ఎవరైనా వచ్చినప్పుడు వారికి మనం మంచి సలహాలు ఇవ్వాలి. ప్రార్థన చేసి దేవుని వాక్య ప్రకారము మంచి సలహాలు ఇవ్వాలి. వాళ్ళని బలపరిచే విధంగా, పురుకొల్పే విధంగా, అసమాధానంతో ఉన్న వారిని సమాధానపరిచే విధంగా చక్కని సలహాలు ఇవ్వాలే తప్ప కుటుంబాలు పడగొట్టే విధంగా మెముకానిచ్చిన సలహా లాంటి సలహాలు మనం ఇవ్వకూడదు. అలాగే ఆహ్, సలహాలు ఇచ్చేటప్పుడు దేవుని వాక్యం చెప్తుంది. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. నీ దగ్గరికి ఆలోచన కోసం, నీ సలహా కోసం వచ్చినప్పుడు ఒక మంచి సలహా నువ్విచ్చి పడగొట్టబడవలసినటువంటి కుటుంబాలు నీ ద్వారా కట్టబడే విధంగా ఉండాలి. ఏ కుటుంబాలలో అయితే సమాధానం లేదు, నీ ద్వారా ఆ కుటుంబాలు సమాధానం కలిగే విధంగా నీ సలహా ఉండాలి, నీ సూచన ఉండాలి. అంతే తప్ప ఏదొక సలహా ఇచ్చి ఆ కుటుంబాన్ని పడగొడదాం అన్నట్టుగా మెముకాన్ లాంటి సలహాలు మనం ఎన్నటికీ ఇవ్వకూడదు. మెముకాన్ గురించి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మెముకాన్ ఇంట్లో భార్య పెత్తనం ఉంటుంది. అలాంటి పెత్తనము కుటుంబాల్లో స్త్రీలు కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబాలు అభివృద్ధి చెందలేవు. అలాగే మెముకానుని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మెముకాను రాజుకు సలహా ఇచ్చాడు. ఆ సలహా సరైన సలహా కాదు. చాలా సార్లు మనం ఇతరులకు ఇచ్చే సలహాలు కూడా ఆలోచన చేసి, ప్రార్థన చేసి, దేవుని చిత్త ప్రకారం సలహాలు ఇచ్చినప్పుడు మన సలహాలను బట్టి ఆ కుటుంబాలు కట్టబడతాయి. ఇది మెముకాను గురించినటువంటి వివరణ. అలాగే 4వదిగా మనం మొర్దెకై గురించి నేర్చుకుంటాం. ఈ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తి మొర్దెకై. సో, మొర్దెకై బెన్యామీను వంశస్థుడు. ఇతడెవరు? బెన్యామీను వంశస్థుడు. ఇతడు యూదుడు. సో, ఈ యొక్క మొర్దెకై యూదుల పట్ల రాజ్యములో ఉన్న పరిస్థితులన్నిటిని బట్టి భయపడ్డాడు. హామాను యూదులకు వ్యతిరేకంగా శాస్త్రం పుట్టించినప్పుడు ఎంతో భయపడ్డాడు. ఈ యొక్క మరి దేశంలో యూదులకు ఎక్కువగా శత్రువులు ఉన్నారు. రాజ్యంలో యూదులకు శత్రు సంఖ్య ఎక్కువగా ఉంది. దేవుని బిడ్డలు ఎక్కడైతే ఉంటారో అక్కడ శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. నువ్వు రక్షించబడ్డావు, ప్రభువుని అంగీకరించి ప్రభు మార్గం నడుస్తున్నావు, నీకు శత్రువులు ఎక్కువ ఉంటారు. ఎక్కడో ఉండరు, నీ పక్కనే ఉంటారు. కొన్నిసార్లు నీ ఇంట్లోనే ఉంటారు. కొన్నిసార్లు నీతో మంచిగా సహవాసం చేస్తున్నట్టుగానే ఉంటూ నీ పట్ల శత్రుత్వం కలిగిన వారు ఈనాడు సమాజంలో ఎంతో మంది ఉంటారండి. యూదులు కూడా ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకు శత్రు సంఖ్య ఎక్కువగానే ఉన్నారు. అలాగే
ఈ యొక్క మొర్దెకైని మనం చూసినప్పుడు ఇతడు జాలి గల హృదయం కలిగినటువంటి వ్యక్తి అండి. 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. 2వ అధ్యాయం 7వ వచనంలో ఇతడు జాలి కలిగిన హృదయం కలిగిన వాడు. అలాగే ఈ యొక్క మొర్దెకై ఎస్తేరును మంచి మార్గములో పెంచిన వ్యక్తి. ఎస్తేరును మంచి మార్గములో పెంచిన వ్యక్తి. ఇతడు పిన్న తండ్రిగా, ఒక బాబాయిగా ఎస్తేరును దేవుని మార్గములో పెంచాడు. మంచి మార్గంలో ఎస్తేరును పెంచిన వ్యక్తి. అలాగే ఈ మొర్దెకై దేవునికి భయపడే వ్యక్తి అండి. 3వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తే అతడు దేవునికి భయపడే వ్యక్తిగా మనము మొర్దెకైని చూస్తాం. ప్రతి పరిస్థితిలో మనుషులకి ఎన్నటికీ భయపడక దేవునికి భయపడే వారిగా మనం ఉండాలి. అలాగే దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడ్డలను దేవుని మార్గంలో నువ్వు పెంచుతున్నావా? దేవుడు నీకు సంతానం ఇచ్చింది ఎందుకు అంటే వారిని దేవుని కోసం పెంచాలని. ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచే విషయంలో విఫలమైపోతున్నారు. ఉద్యోగాలంటూ, పనులంటూ పనుల మీద దృష్టి పెడుతున్నారు, ఉద్యోగాల మీద దృష్టి పెడుతున్నారు. కానీ పిల్లల మీద దృష్టి పెట్టి పిల్లలను దేవుని కొరకు పెంచలేకపోతున్నారు. మొర్దెకై అయితే మరి ఎస్తేరును ఎంతో మంచి మార్గంలో పెంచాడండి. ఎస్తేరును ఎస్తేరు రాణి అవ్వడానికి, ఎస్తేరులో మంచి లక్షణాలు రావడానికి గల కారణం, ఆ లక్షణాలన్నీ కూడా మొర్దెకైలో ఉన్నాయి. మొర్దెకై జాలి హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. ఎస్తేరును మంచి మార్గంలో పెంచాడు. దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి మనం అన్ని విషయాల్లో భయపడాలి. మనం ఈనాడు భయపడవలసిన వ్యక్తులు వాటి కోసం భయపడడం లేదు కానీ అనవసరమైన వాటి కొరకు మాత్రం భయపడుతూ ఉంటాం. ప్రతి విషయంలో దేవునికి భయపడే వారిగా మనం ఉండాలి. అలాగే దుష్ట ఆలోచనలను అడ్డుకునే వ్యక్తిగా మనం మొర్దెకైని చూస్తాం. మొర్దెకైని దుష్ట ఆలోచనలను అడ్డుకునే వ్యక్తిగా ఉన్నాడు. సో ఎస్తేరు రాణి అయిన తర్వాత మరి అహష్వేరోషు రాజును ఇద్దరు చంపాలని ఆలోచన చేస్తున్నప్పుడు అది విని రాజుగారికి ఆ విషయాన్ని చేరవేసి రాజుగారి ప్రాణాన్ని కాపాడిన వ్యక్తిగా మనం మొర్దెకైని చూస్తాం. తన ప్రజల క్షేమం కొరకై భారము, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. తన ప్రజలకు మరి హామాను కుట్ర పన్ని మరణ శాసనం విధించినప్పుడు అతడు తన ప్రజల నిమిత్తమై గోనె పట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకొని ఎంతో బాధతో, భారముతో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనము చూడగలం. తన ప్రజల క్షేమం కొరకై అతడు ఏడుస్తూ, వేదనతో, రోదనతో తన ప్రజల క్షేమం కొరకై దేవుని సన్నిధిలో మొరపెట్టిన వ్యక్తిగా మనము మొర్దెకైని చూస్తాం. అలాగే మొర్దెకై దేవుడు హెచ్చించేంత వరకు ఓపిక కలిగినటువంటి వ్యక్తి. దేవుడు హెచ్చించేంత వరకు ఓపిక కలిగిన వ్యక్తి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనసుకులయుండుడి, తగిన సమయములో ఆయన మిమ్మును హెచ్చించును. ఎవరైతే దీన మనసును కలిగి ఉంటారో తగిన సమయంలో దేవుడు వారిని హెచ్చిస్తాడు. అలాగే ఈ మొర్దెకై గురించి మనం చూస్తున్నప్పుడు ప్రజలందరితో సమాధానం కలిగిన వ్యక్తి అండి మొర్దెకై. మొర్దెకై అందరితో సమాధానంగా ఉన్నాడు. రక్షించబడినటువంటి విశ్వాసులుగా అందరితో సమాధానమును కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, అందరితో సమాధానమును, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అని. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఈ మొర్దెకై అందరితో సమాధానం కలిగి ఉన్నాడు. రక్షించబడినటువంటి ఒక విశ్వాసిగా అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఎవరి మీద విరోధ భావం అనేది క్రైస్తవులమైన మనకు ఉండరాదు. అందరితో ఏక మనసు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మొర్దెకై ప్రజలందరితో సమాధానం కలిగిన వ్యక్తిగా మనం మొర్దెకైని చూస్తాం. అలాగే మొర్దెకై తన జనుల క్షేమం కొరకు విచారించే వ్యక్తిగా ఉన్నాడు. తన జనుల క్షేమం కొరకు వాళ్ళు బాగున్నారా, ఆరోగ్యాలు బాగున్నాయా, పరిస్థితులన్నీ బాగున్నాయా అని తన ప్రజల క్షేమము కొరకు అన్ని విషయాల్లో వారిని పట్టించుకుంటూ వారిని విచారించే వ్యక్తిగా మొర్దెకై ఉన్నట్టుగా మనం చూస్తాం. చాలాసార్లు ఈనాడు నేను బాగున్నానా, నా కుటుంబం బాగుందా అని ఎవరికి వారి కుటుంబం కొరకే ఆలోచన కలిగి ఉన్నారు. కానీ జనుల క్షేమం కొరకు ఆలోచన చేసేవారు ఎవరున్నారండి? క్రైస్తవులంగా మనము నీకోసం, నీ కుటుంబం కొరకే కాదు, నీ సంఘ క్షేమం కోసం విచారిస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారి క్షేమం కొరకు విచారించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా?
మొర్దెకయి తన దేశస్థులందరిలో చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడండి. 10వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం మనం ఆ మాట. మొర్దెకై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు. మొర్దెకై ఎక్కడికి వెళ్తే అక్కడ మొర్దెకై అంటే అందరికి ఇష్టమే. మొర్దెకై ఎక్కడికి వెళ్తే అక్కడ మొర్దెకై అంటే ఎంత ప్రేమో అందరికి. మరి నీవంటే ఎంతమంది ఇష్టం కలిగి ఉన్నారు? నీవంటే ఎంతమంది ప్రేమ చూపిస్తున్నారు? మొర్దెకై తన జీవితంలో దేవునికి ఎంతో ఇష్టంగా జీవిస్తూ వచ్చినాడు. నేను యూదుడను గనుక వంగి ఎవ్వరికి నమస్కారం చేయనన్నాడు. దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయనన్నాడు. యూదుల రక్షణార్థమే రోధించాడు. ఎస్తేరు దగ్గరికి వెళ్ళి ఎస్తేరుని హెచ్చరించాడు. అమ్మా, నువ్వు రాణి అయినంత మాత్రం చేత నువ్వు మౌనంగా ఉంటే యూదులకు ఇంకొక దిక్కు నుండి సహాయం వస్తుందని చెప్పి ఎస్తేరుని హెచ్చరించాడు. తన ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు నీకు అప్పగించినటువంటి పనిలో నీవు నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ యొక్క మొర్దెకై తనకు అప్పగించబడినటువంటి ఉద్యోగములో నమ్మకస్తుడిగా ఉన్నట్టుగా మనము చూడగలం. అలాగే రాజు చేత ఘనపరచబడినటువంటి వ్యక్తి. రాజుగారే పిలిచి మరి మొర్దెకైని రాజగుర్రం మీద కూర్చోబెట్టి రాజవస్త్రములు ధరింపచేసి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా మొర్దెకైను ఊరేగించినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. హామాను మరణానంతరం హామాను ఇంటిపై అధికారిగా రాజ్యంలో ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు ఈ యొక్క మొర్దెకై. చూడండి దేవుడు ఎంతగా మొర్దెకైని హెచ్చించాడు. హామాను మొర్దెకైని చంపాలని కుట్ర పనితే ఆ కుట్రలో హామానే మరణిస్తాడు. హామాను ఇంటిపై అధికారి అవుతాడు మొర్దెకై. రాజ్యంలో ప్రధానమంత్రి అయ్యాడు. ఎంతో హెచ్చించబడ్డాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవునికి మహిమను తీసుకొచ్చాడు మొర్దెకై. సో మరి నీ జీవితం ద్వారా దేవునికి మహిమ తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నావా? నీ ద్వారా ప్రభు నామానికి అవమానం తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఎలా ఉన్నావు నీ ప్రవర్తన ద్వారా? ప్రభువుకు మహిమ కలుగుతుందా? నువ్వెక్కడికి వెళ్తే అక్కడ అందరితో సమాధానం కలిగి ఉన్నావా? అందరి క్షేమం గురించి విచారిస్తున్నావా? ప్రజల కొరకైన భారం ఉందా? బాధ్యత ఉందా? దేవునికి అన్ని విషయాలను భయపడుతున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి పిల్లలను మంచి మార్గంలో పెంచుతున్నావా? జాలి, ప్రేమ, దయగలిగినటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? మొర్దెకై ఎంత మంచి లక్షణాలను కలిగి ఉన్నాడో. మొర్దెకై లాంటి మంచి మనసు, మంచి లక్షణాలను మనం కలిగి దేవునికి ఇష్టలంగా, అనేకులకు ఇష్టలుగా మనం ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మనం ఇప్పుడు వరకు కొంతమంది వ్యక్తుల గురించి అహష్వేరోషు రాజు గురించి విన్నాము. అలాగే రెండవదిగా వస్తీ గురించి విన్నాం. మూడవదిగా మెమూకాను గురించి విన్నాం. నాలుగవదిగా మొర్దెకై గురించి మనం వింటూ వచ్చాం. మొర్దెకై వలె ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని, మంచి ప్రవర్తనను కలిగి మనము ప్రభు మార్గంలో నడుద్దాం. అలాగే మనం చూసినట్లయితే ఐదవదిగా ఈ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఎస్తేరు. ఎస్తేరు అనే పేరు మీదనే గ్రంథము రాయబడింది. ఎస్తేరు గురించి మనం వింటాం. ఎస్తేరు ఎవరు అని మనం చూస్తే ఈమె ఒక అనాథ. ఈమె చిన్న వయసులో ఉండగానే అమ్మా నాన్నను కోల్పోయింది. ఈమె ఒక అనాథ. ఈమె ఒక బాలిక. మొర్దెకై చేత ఈమె ఆదరించబడింది. మొర్దెకై ఆమెను చేరదీసి తన కుమార్తెగా స్వీకరించాడు. అయితే మొర్దెకై మాటకు విధేయత చూపించింది ఎవరు? ఈ యొక్క ఎస్తేరు. వస్తీ అవిధేయత చూపించి రాణిగా తన యొక్క భాగ్యాన్ని కోల్పోయింది. ఈ మొర్దెకై ఈ యొక్క ఎస్తేర్ అయితే తన యొక్క తండ్రికి విధేయతను చూపించింది. ఈమె రాణి అవ్వడానికి గల కారణం ఏమిటంటే విధేయత. వస్తీ అవిధేయత వల్ల రాణిగా అవకాశాన్ని పోగొట్టుకుంటే ఈమె విధేయత చూపించి రాణిగా అవకాశాన్ని పొందుకుంది. ఎవరైతే విధేయులై ఉంటారో వారిని ప్రభు హెచ్చిస్తాడు, వారిని దీవిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ఈమె మొర్దెకై యొక్క మాటకు విధేయత చూపిన వ్యక్తిగా మనం ఎస్తేరును చూస్తాం. 2వ అధ్యాయం 20వ వచనంలో మనం ఆ మాటను చూస్తాం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ కాలమున చేసినట్టుగానే ఇప్పుడును ఆమె అతని మాటకు లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియచేయక ఉండెను. ఎస్తేరు
అన్ని విషయాలలో ఆమె తన యొక్క బాబాయ్ పినతండ్రి అయినటువంటి మొర్దెకైకి విధేయత చూపించింది. అలాగే మనం చూస్తే స్థాయి మారినప్పటికి గూడా ప్రవర్తన మారలేదు. ఎస్తేరు ఆమె తన పినతండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉందో, ఈమె రాణి అయిన తర్వాత కూడా తన ప్రవర్తనలో ఎన్నటికీ మార్పు రాలేదు. చాలామంది తగ్గింపు స్థితి నుండి హెచ్చింపు స్థితిలోకి వెళ్ళిన తర్వాత గర్వం వస్తుంది. విధేయత చూపించడానికి ఇష్టపడరు. అన్ని విషయాల్లో మారిపోతా ఉంటారు. కానీ ఎస్తేర్‌ని మనం జూస్తే ఈమె స్థాయి మారింది గానీ, ఈమె ప్రవర్తనలో ఎక్కడ గూడా మార్పనేది రాలే. ఈమె రాణి కాకముందు పినతండ్రి అయినటువంటి మొర్దెకై దగ్గర ఎలా ఉందో, రాణి అయిన తర్వాత కూడా ఆమె ప్రవర్తనలో ఎన్నటికి మార్పు రాలేదండి. ఎంత మంచి లక్షణమో చూడండి. అలాగే ఎస్తేరు అనేకుల దయను సంపాదించుకుంది. ప్రజల దయను సంపాదించుకుంది. అలాగే హేగే, హేగే దయను సంపాదించుకుంది. రాజు దయను సంపాదించుకుంది. రాజు దయను, ప్రజల దయను, హేగే దయను, రాజు యొక్క దయను. ఎస్తేరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎస్తేరుని చూసిన వారందరికీ ఎస్తేరుపై దయ కలిగిందండి. సో, నీవెక్కడికి వెళ్తే అక్కడ నిన్ను బట్టి ఇతరులు దయ చూపిస్తున్నారా? నిన్ను బట్టి జాలి పడుతున్నారా ఇతరులు? మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనల్ని బట్టి మన పైన అనేక మంది దయ చూపించాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ ఇతరులు నిన్ను చూసినప్పుడు జాలి కలగాలి, ప్రేమ కలగాలి. అటువంటి ప్రవర్తన ఎస్తేరు కలిగి ఉంది. అలాగే ఎస్తేరు రాణిగా హెచ్చించబడింది. ఆ దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. బానిసగా ఉన్నటువంటి ఆమెను దేవుడు ఆ దేశానికి రాణిగా హెచ్చించాడు. రాణిగా ఆమె హెచ్చించబడడానికి గల కారణం ఆమెలో ఉన్న మంచి లక్షణాలే. అలాగే తన ప్రజల కొరకు సాహస నిర్ణయాన్ని తీసుకుంది. హామాను కుట్ర పన్ని తన ప్రజలందరినీ చంపాలనుకున్నప్పుడు ఈమె ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. మొర్దెకైతో చెప్తుంది, నువ్వు వెళ్ళి షూషానందు కనబడిన యూదులందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను కూడా ఉపవాసం ఉంటాను. రాజుగారు పిలవకుండా వెళ్ళకూడదు. ప్రవేశించడం న్యాయ వ్యతిరేకంగా ఉన్న ప్రవేశిస్తా. నేను నశించినా నశించేదను అని చెప్పి ఒక మంచి శాసనాన్ని, సాహసమైనటువంటి నిర్ణయాన్ని ఆమె తీసుకొని తన ప్రజల కొరకు ఆమె దేవుని సన్నిధిలో పోరాడిన వ్యక్తిగా మనం ఏమను చూస్తాం. తన ప్రజల కొరకు ప్రార్థించిన వ్యక్తిగా చూస్తాం. ఏముందిలే, నేను సేఫ్టీగానే ఉన్నాను, రాజుగారి కోటలో, రాణిగారి కోటలో ఉన్నా, అన్ని నాకు సమృద్ధిగా ఉన్నాయి అని ఆమె నిర్లక్ష్యం వైఖరి ఎక్కడ కనపరచలేదు. రాణిగా ఉండి తన చుట్టూ ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారు, తినడానికి అన్ని సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఆమె అవన్నీ పక్కన పెట్టి తన ప్రజల కొరకు భారంతో, తన ప్రజల కొరకు బాధ్యతతో ఆమె ఉపవాసం ఉండి తన ప్రజల నిమిత్తం ప్రార్థించిన స్త్రీగా మనం ఏమను చూడగలం. జ్ఞానము కలిగిన స్త్రీగా ఎస్తేరును మనం చూస్తాం. ప్రార్థనా పరులైన స్త్రీగా మనం ఏమను చూస్తాం. తన ప్రజల కొరకు సాహస నిర్ణయాన్ని తీసుకుంది. ఎంత గట్టి నిర్ణయాన్ని తీసుకొని తన ప్రజలను దేవుని కొరకు ప్రార్థన ద్వారా కాపాడుకుంటూ వచ్చిందండి. మరి ఒక రాణిగా ఉండి ఈమె తన ప్రజల కొరకు అంత బాధ్యతను కలిగి ఉన్నప్పుడు, మరి నాడు లోకంలో ఎంతో మంది ప్రజలు, నీవెరిగిన వారు, నీ బంధువులు, నీ స్నేహితులు ఎంతో మంది యేసు ప్రభువుని ఎరగక నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు కదా. మరి వారి కొరకైన భారం నీకుందా? వారి కొరకైన బాధ్యత నీకుందా? వారి కొరకు ఒక పూటైన ఉపవాసం ఉండి ప్రార్థన చేశావా? ఈమె ఇక్కడ మరణ శాసనము పుట్టించిన వెంటనే ఆ విషయాన్ని తెలుసుకొని ఎంత భారంతో ప్రార్థన చేసిందో. మరి నీవు ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావు? ఉపవాస ప్రార్థనా జీవితం ఉందా నీ జీవితంలో? వారానికి కనీసం ఒక పూటైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి. లోకములో ఎందరో ప్రజలు నశించిపోతూ ఉన్నారు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, ఇంకా నీ కుటుంబంలో రక్షణ లేని వారు ఎందరో ఉన్నారు కదా. మరి వారి గురించి బాధ్యత ఉందా? వారి గురించినటువంటి భారము కలిగి ప్రార్థన చేస్తున్నావా? ఎస్తేరు తన ప్రజల కొరకు బాధ్యత కలిగి, భారము కలిగి ప్రార్థించిన స్త్రీగా మనం ఏమైనా చూస్తాం. తెలివిగా హామాను యొక్క కుట్రను రాజుకు తెలియచేసింది. ఎంత తెలివిగా ప్రవర్తించిందో ఎస్తేరు.
నిన్ను చూసాం మనం. తెలివి కలిగి, జ్ఞానం కలిగి ప్రవర్తించినట్టుగా మనము ఈమెను చూస్తాం. అలాగే హామాను తాకీదునకు వ్యతిరేకంగా యూదులకు అనుకూలంగా తాకీదు వ్రాయించింది. ఒక రాజు ఒక తాకీదు రాయించిన తర్వాత దాన్ని మార్చడం రాజు వల్ల కూడా కాదు. కానీ ఈమె ఎంతో తెలివి కలిగి హామాను తాకీదుకు వ్యతిరేకంగా యూదులకు అనుకూలంగా ఒక తాకీదును రాయించి ఆ ప్రాంతాల్లోని యూదులందరికి పంపించింది. గొప్ప విడుదల యూదులకు కలిగింది. తన ప్రజల కొరకే భారం కలిగి, దయ కలిగి, తన ప్రజల విషయంలో చక్క నిర్ణయాన్ని తీసుకొని తన ప్రజలను దేవుని కొరకు సంపాదించుకున్నది. మరి నీవు ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించావు? నీ ద్వారా ఎంతమంది ప్రభు సన్నిధికి వచ్చారు? ప్రభు కొరకు ఎన్ని ఆత్మలను సంపాదించావు? ఎస్తేరైతే తన ప్రాంతంలో ఉన్న యూదులందరినీ కూడా ప్రభు కొరకు సంపాదించింది. పరలోకంలో గొప్ప ప్రతిఫలం పొందుకుంది. ఆమె ఈ లోకంలో ఒక రాణిగా కాదు గాని పరలోకంలో కూడా గొప్ప ప్రతిఫలం ఆమె కొరకు సిద్ధం చేయబడి ఉంది. మరి నీవు ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించావు? ఎస్తేరుని బట్టి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈమె అన్ని విషయాలు విధేయత చూపిన వ్యక్తిగా, స్థాయి మారిన ప్రవర్తన మారిన వ్యక్తిగా, అన్ని విషయాలలో జ్ఞానం కలిగి ప్రవర్తించిన వ్యక్తిగా, ప్రార్థనా పరురాలుగా, దయ పొందిన స్త్రీగా మనం ఈమెను చూస్తాం. తన ప్రజల కొరకు సాహస నిర్ణయాన్ని తీసుకున్న వ్యక్తిగా మనం ఎస్తేరును చూస్తాం. ఎస్తేరు వలె అన్ని విషయాల్లో దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనము జీవిద్దాం. అలాగే మనం చూస్తే ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో 10 మంది గురించి వ్రాయబడుతూ వచ్చింది. 5వది ఎస్తేరు గురించి మనం విన్నాం. 6వది గుమ్మం వద్ద సేవకులు ఉన్నారు. గుమ్మం వద్ద సేవకులు ఎవరు? ఈ గుమ్మం వద్ద సేవకులు మనం చూస్తే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ గుమ్మం వద్ద సేవకులు ఉన్నారు. వారు చూస్తే 3వ అధ్యాయం 3వ వచనంలో రాజు గుమ్మముననున్న రాజు సేవకులు నీవు రాజాజ్ఞని ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూద్దామని దాన్ని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. చూడండి, ఇక్కడ గుమ్మం వద్ద సేవకులు ఉన్నారు. హామానుకు నమస్కరించే విషయంలో మొర్దెకైతో మాట్లాడారు. అలాగే మొర్దెకై నమస్కరించిన సంగతి హామానుకు చేరవేశారు. వీళ్ళెవరు అంటే అటు మాటలు ఇటు, ఇటు మాటలు అటు తెలియచేసేవారండి. జీవితంలో చాలా మంది ఇటువంటి వారు మన చుట్టుపక్కల కూడా ఉంటారు. నీ పక్కన కూడా ఉంటారు. నీ సంగతులను తీసుకెళ్లి నీ శత్రువులకు తెలియచేస్తారు. వారి సంగతులు తీసుకొచ్చి నీ దగ్గర తెలియజేస్తారు. నువ్వు అనుకుంటావు, అమ్మో నాకు నా పక్కనే ఉండి నాకు అన్ని విషయాలు చెప్తున్నారంటే వీరిని మించిన స్నేహితులు ఇంకొకరు లేరని నమ్ముతావు. గుమ్మం వద్దన సేవకులు కపట మనసు కలిగిన వారు. వారు హృదయంలో ఒకటి కలిగి పైకి మరొక మనసు కలిగి ఉన్నారు. హామాను వచ్చినప్పుడేమో హామానికి మొర్దెకై విషయాలు చెప్తున్నారు. మొర్దెకై వచ్చినప్పుడేమో మొర్దెకైకి హామాను విషయాలు చెప్తున్నారు. అటు మాటలు ఇటు, ఇటు మాటలు అటు తెలియచేసే మనుషుల మధ్య ఈనాడు సమాజంలో మనం ఉన్నాం. కనుక మన మాటలు ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలి. మనుషులను ఎవరిని కూడా నమ్మి మన విషయాలను తెలియచేయకూడదు. తెలియచేస్తే ఆటోమేటిక్ గా మనం వారి ఎదుట చులకనైపోతాం. వారి ఎదుట మనం తేలికైపోతాం. కనుక ఏ బాధ ఉన్నా, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా మనం దేవునికి తెలియచేయాలి తప్ప ఏ మనిషిని నమ్మి వారికి మన సొంత విషయాలు తెలియచెప్పకూడదు. అలా తెలియచెప్తే మన విషయాలు తీసుకొని వెళ్ళి పక్కన వారికి చేరవేస్తారు. మనము మన జుట్టును తీసుకెళ్లి వారి చేతిలో పెట్టిన వాళ్ళము అవుతాం. గుమ్మం వద్ద సేవకులు వారి యొక్క మనస్తత్వం ఏమిటంటే అటు మాటలు ఇటు, ఇటు మాటలు అటు చెప్పేవారు. వారు తమ ప్రవర్తన ద్వారా తమ యొక్క జీవితం అంతా కూడా వారి యొక్క జీవిత విధానంలో, జీవిత పయనంలో వారు చేసిన పని ఏదైనా ఉందంటే వారు మనుషుల యొక్క మనస్తత్వాలను చెడగొట్టడం, మనుషుల గురించి చెడుగా మాట్లాడుకోవడం, ఒకరి గురించి ఒకరు వ్యతిరేక ధోరణి కలిగే విధంగా చేయడమే వారి పని. గుమ్మం వద్దన సేవకుల మనస్తత్వం మనం కలిగి ఉండకూడదండి. ప్రభు బిడ్డలుగా ఎక్కడ విన్న విషయాలు అక్కడ మనం మర్చిపోవాలి. ఎప్పుడు కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోకూడదు. ఇతరుల గురించి ఎప్పుడు కూడా విరోధ భావాన్ని మనం కలిగి ఉండకూడదు. గుమ్మం వద్దన సేవకులను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ దగ్గర కూడా ఉంటారు అలాంటి వారు. నీ దగ్గర పనిచేసేవారు కూడా అలాంటి వారు ఉంటారు. వారి విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. నీ విషయాలు తీసుకెళ్లి ఇతరులకు చేరవేస్తారు.
వారి విషయాలు తీసుకొచ్చి నీకు చెప్తారు. ఇద్దరికి మధ్య ఎప్పుడు కూడా కలహాలు కలిగించే విధంగా ప్రవర్తించేవారు ఉంటారు. అటువంటి విషయ అటువంటి వారి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అలాగే మనం చూస్తే ఏడవదిగా జెరేసు అతని స్నేహితులు. ఎవరు వీళ్ళని చూస్తే మొర్దెకైని చంపుటకు ఉరికొయ్య ఆలోచన హామానుకు ఇచ్చారు. మొర్దెకైని చంపుటకు ఆ ఉరికొయ్య ఆలోచన హామానికి ఇచ్చింది ఎవరు అంటే జెరేషు. ఎవరు ఈమె? హామాను భార్య. హామాను భార్య. తర్వాత మొర్దెకై వలన నీవు నాశనం అవుతావని హామానుకు చెప్పింది కూడా వీళ్ళే. హామాను భార్య తన ఇంటిని ఆమె పెరికి వేసుకున్న 3 రాళ్ళు తన భర్త అలా చేస్తుంటే అండి అది సరైన పని కాదండి అని హెచ్చరించుంటే ఎలా ఉండేదో. కానీ మొర్దెకై నువ్వు చంపేసాయి, మొర్దెకై కోసం ఉరికొయ్యను సిద్ధం చేయని సలహా ఇచ్చింది జెరేసు. అలాగే అతని స్నేహితులు, ఆమె యొక్క స్నేహితులు. అలాగే ఎదుటి వారికి హాని కలిగించే ఆలోచన కలిగిన స్త్రీ ఈ జెరేషు. భర్త తప్పిదాలను సమర్థించలేదు ఆమె. భర్తను కుమారులను పోగొట్టుకున్న అవివేకపు స్త్రీ ఈ యొక్క జెరేషు. చాలాసార్లు జెరేషు లాంటి మనసును కలిగి ఉంటాం. ఎవరికైనా కీడు చేసే మనస్తత్వాన్ని నీ కుటుంబంలో వాళ్ళు కలిగి ఉంటే వారిని హెచ్చరించాలి. అది సరైన పని కాదు, అది తగదు అని వారిని నువ్వు హెచ్చరించాలి. అలాగే ఒక ఆలోచన నీ భర్త, నీ పిల్లలు నీతో పంచుకున్నప్పుడు వారికి కుటుంబంలో ఒక స్త్రీగా నువ్వు మంచి ఆలోచన ఇవ్వాలి తప్ప చెడు ఆలోచన, ఇతరులకు నష్టం కలిగించే ఆలోచన నువ్వు ఇవ్వకూడదు. భర్త తప్పు చేస్తుంటే ఆ తప్పును సమర్థించింది జెరేషు. తప్పులను సమర్థించే వారిగా ఉండకూడదండి. తప్పులను చేస్తున్నప్పుడు దాని విషయమే గద్దించే వారిగా నీవు ఉండాలి. అలా చేసి జెరేషు తన భర్తను పోగొట్టుకుంది, తన కుమారులను పోగొట్టుకుంది. చివరకు ఆమె ఒంటరి అయిపోయింది. జెరేషుని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే అలాంటి స్త్రీలుగా నేను ఉండకూడదని నేర్చుకోవాలి. అలాగే 8వదిగా హర్బోనా. ఈ హర్బోనా ఎవరు అని మనం చూస్తే 7వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇతన్ని చూస్తాం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో ఈ హర్బోనా గురించి చూస్తాం. 7:9లో ఇతడు రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 10 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. ఈ హర్బోనా ఎవరంటే హామాను మొర్దెకై కొరకు సిద్ధం చేయించిన ఉరికొయ్య గురించి రాజుకు తెలియజేశాడు. ఈ హర్బోనా చేసిన పని మంచి పని. ఏమిటి? హామాను చేసినటువంటి కీడును, మొర్దెకై మంచి వ్యక్తి అయితే ఆ మంచి వ్యక్తి కొరకు ఉరి స్తంభాన్ని సిద్ధం చేశాడు రాజా. ఈ హామాను చేసినటువంటి పని మంచిది కాదు అని రాజుగారికి తెలియచేశాడు ఈ హర్బోనా. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 10 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా. సో ఈ యొక్క హర్బోనా చెప్పిన మాట ఆ సమయంలో రాజుగారికి ఇంకొంత కోపాన్ని కలగజేసింది. అప్పటికే రాజుగారు కోపంగా ఉన్నాడు. అయ్యా నీ మేలు కోసం, నీ ప్రాణం కొరకు మొర్దెకై ప్రయాసపడ్డాడు కదా, నిన్ను కాపాడాడు కదా, అట్లాంటి మొర్దెకై కోసం ఉరి స్తంభాన్ని సిద్ధం చేశాడయ్యా. అవునా? అయితే వెంటనే దాని మీద వీటిని ఉరి తీయండి అని చెప్పినప్పుడు వెంటనే హామానుని తీసుకొని వెళ్ళి దాని మీద ఉరి తీయడము జరిగింది. హర్బోనా మంచి పనిని చేశాడు. శత్రువుగా ఉన్నటువంటి హామాను గురించినటువంటి విషయాన్ని రాజుకు తెలియచేసినటువంటి వ్యక్తిగా హర్బోనాను మనము చూస్తాం. అలాగే 9వదిగా హతాకు. హతాకు గురించి మనం చూస్తాం. ఎవరు ఈ హతాకు? హతాకు గురించి 4వ అధ్యాయంలో ఉంది. ఇతడు ఎవరంటే ఎస్తేరు మొర్దెకై మధ్య వార్తాహారుడిగా పనిచేశాడు. మనము గుమ్మం వద్ద సేవకులు చూసాం. వీళ్ళు వార్తాహారులే. ఎటువంటి వార్తాహారులు వీళ్ళు? అటు మాట ఇటు తెలియజేసి కలహాలు పుట్టించే వార్తాహారులు. కానీ 9వదిగా ఈ హతాకైతే ఎస్తేరు మొర్దెకైకి మధ్య వార్తాహారుడిగా పనిచేశాడు. ఇతడు ఒక మంచి వార్తను అందించే వ్యక్తిగా ఉన్నాడు. ఇతడు జరిగినటువంటి పరిస్థితిని, పరిణామాన్ని ఎస్తేరుకు
మొర్దెకై దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకొని ఎస్తేరుకు తెలియచేశాడు. ఎస్తేరు చెప్పిన మాటలు తీసుకొచ్చి మొర్దెకైకి తెలియచేశాడు. సో మంచి వార్తాహరులుగా మనం ఉండాలండి. సో దేవుడు మనకిచ్చినటువంటి భారాన్ని, బాధ్యతను తెలియచేసే విషయంలో ఎన్నటికీ తప్పిపోకూడదు. ఈ హతాకు ఎస్తేరుకు మధ్య, మొర్దెకై మధ్య వార్తాహరుడిగా పనిచేశాడు. సో ప్రభు బిడలమైన మనము, ప్రభు కూడా మనలను ఈ భూమి మీద రక్షించి, ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచి మనకొక బాధ్యతను అప్పచెప్పాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, ఆయన సువార్తను ప్రకటించే బాధ్యత. ఆయన వార్తాహరులుగా మనం పనిచేసే వారిగా ఉండాలి. ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా దేవుని సువార్తను ప్రకటిస్తూ స్వార్థికులుగా మనము దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా నిర్వర్తించే వారిగా మనం ఉండాలి. ఈ హతాకు మంచి వార్తాహరుడుగా తనకు అప్పచెప్పినటువంటి పనిని నమ్మకంగా నిర్వర్తించినటువంటి వ్యక్తిగా మనము ఈ హతాకును చూస్తాం. అలాగే 10వదిగా హామాను గురించి మనం చూస్తామండి. ఈ గ్రంథంలో ఉన్నటువంటి 10 మంది వ్యక్తుల గురించి మనం వింటూ వస్తున్నాం. అహష్వేరోషు గురించి విన్నాము. అలాగే రెండవదిగా వస్తీ గురించి విన్నాం. మూడవదిగా మెమూకాను గురించి విన్నాం. నాలుగవదిగా మొర్దెకై గురించి వింటూ వచ్చాం. ఐదవది ఎస్తేరు. ఆరవది గుమ్మవద్ద సేవకులు. ఏడవది జెరెసు స్నేహితులు. ఎనిమిదవది హర్బోనా గురించి విన్నాం. 9వది హతాక్ గురించి విన్నాం. 10వ వ్యక్తి ఎవరంటే హామాను. ఈ పుస్తకంలో ఇతని నుండి ఎక్కువ పాఠాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. ఏంటి అని మనం చూస్తే, ఇతనికి ఈ యొక్క హామాను అభద్రతా భావం కలిగిన వ్యక్తి. ఇతడు భయంకరమైన కోపిష్టి. అలాగే జాతి వైరం కలిగిన వాడు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క విధానాలు వేరుగున్నాయి, మన విధానాలు వేరుగున్నాయని రాజుకు వేరుగా విషయాన్ని చేరవేసినట్టుగా మనం చూస్తాం. కుటిల బుద్ధి కలిగినటువంటి వాడు ఈ యొక్క హామాను. అలాగే అధికారాన్ని దుర్వినియోగం చేసిన వాడు. హామాను రాణి విందుకు పిలిచినప్పుడు ఎంతో అసహ్యపడ్డాడు. అబ్బా, ఇంకా నాలాంటి వారు లేరు అని అసహ్యపడ్డాడు. హామాను ఇతరులు తన నియంత్రణలో ఉండాలని ఆశించే వ్యక్తి. మొర్దెకై నమస్కరించలేదనే కోపంతోనే మొర్దెకైతో పాటు యూదులందరం చంపాలనుకున్నాడు. చూడండి ఎంత భయంకరమైన వ్యక్తో. అనవసరంగా అతడు కోపించే వ్యక్తిగా ఉన్నాడు. తన మాట వినని వారిని సంహరించటకు కూడా వెనకాడని వ్యక్తి. లేని వాటిని కల్పించే అబద్ధికుడుగా ఉన్నాడు ఈ యొక్క హామాను. గొప్పలు, అలాగే ఘనతలు, హెచ్చింపులు అధికంగా ప్రేమించే వ్యక్తి అండి. ఎదుటి వారి యొక్క అభివృద్ధిని, విజయాన్ని, క్షేమాన్ని ఓర్చుకోలేని అసూయపరుడు ఈ యొక్క హామాను జీవితము నిజంగా. అసలు ఈ హామాను ఎవరు అంటే ఒక అమాలేకీయుడు అండి. ఈ యొక్క హామాను అమాలేకీయుడు. దేవుడు ఆ అమాలేకీయులను భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టమని చెప్పాడు. మనం చూస్తే సౌలు జీవిత చరిత్ర గురించి చెప్తున్నప్పుడు సౌలుతో చెప్పాడు అమాలేకీయులను చంపేయండి అని. కానీ సౌలు అమాలేకీయులను బ్రతకనిచ్చాడు. అదే అమాలేకీయుల చేతిలో సౌలు తన ప్రాణాలు కోల్పోయాడు. అమాలేకీయులను చంపకుండా విడిచిపెడితే అమాలేకీయులు ఎక్కడికి వెళ్తే అక్కడ యూదుల పైన పెత్తనం చెలాయించాలని, యూదులను నాశనం చేయాలని చూస్తూ వచ్చారు. యూదులు ఇక్కడ బానిసలుగా ఉంటే హామాను ఇక్కడ మంత్రిగా ఉన్నాడు. ఆ యొక్క హామాను యూదులందరం చంపాలనుకున్నాడు. కానీ దేవుడు యూదుల పక్షానుండి యూదులకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. హామాను యూదులను చంపాలి అనుకున్నప్పుడు దేవుడు హామాను కుట్రను హామాను మీదకి రప్పించాడు. హామాను పతనము సంభవించినట్టుగా మనం చూస్తాం. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయిన వ్యక్తి హామాను జీవితం పతనమైపోయింది. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరైతే తమ జీవితాన్ని, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా కానీ దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనులు చేపడితే దేవుడు ఊరుకోడండి. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు తన బిడ్డల పక్షాన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ తన బిడ్డలను దేవుడు కాపాడుతూ వస్తూ ఉంటే తన బిడ్డలందరినీ కూడా లేకుండా చేయాలని హామాను చూశాడు. హామానే లేకుండా పోయాడండి. హామానును తన జీవితాన్ని తానే పతనం చేసుకున్నాడు. హామాను తన జీవితంలో ఎంతో గర్వించాడు. ఆ గర్వమే తన పతనానికి కారణము అయింది.
దేవుని వాక్యంలో ఈ మాట ఉంది కదా, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనమగును. నాశనంకు ముందు గర్వము నడుచును. గర్వించాడు, నా అంతటోడు లేడు అని గర్వించాడు. ఆ గర్వమే అతని పతనానికి కారణమైంది. పాపము లేకపోతే దేవునికి వ్యతిరేకమైన మనసును కలిగి ఉన్నప్పుడు ఆ వ్యతిరేకమైన మనసే లేకపోతే ఆ పాపం ఒక రోజున ఆ వ్యక్తిని పట్టుకుంటుంది, ఆ వ్యక్తిని చంపివేస్తుంది. హామాను తన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. దేవుని బిడ్డల పట్ల వ్యతిరేక మనసు కలిగి, కుటిల బుద్ధి కలిగి, కోపాన్ని కలిగి, అతిశయించే వ్యక్తిగా, ఎదుటి వారి యొక్క విజయాన్ని, క్షేమాన్ని ఓర్చుకోలేని అసూయపరుడుగా ఉన్నాడు. చివరికి తన జీవితాన్ని, తన బిడ్డలను, కుటుంబాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. ఈ హామాను గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హామాను వలె మనం ఉండరాదు. ఇతరుల మీద ఎప్పుడు కూడా కోప్పడే స్వభావాన్ని కలిగి ఉండకూడదు. లేని వాటిని కల్పించే వారిగా ఉండకూడదు. గొప్పలు, ఘనతలు ఎక్కువగా మనం ప్రేమించకూడదండి. దేవుని బిడలగా దేవుని మనసును మనం కలిగి ఉండాలి. ఇతరులపై ఎప్పుడు కూడా విరోధ భావాన్ని కలిగి ఉండకూడదు. క్రైస్తవులైన వారు ఎక్కడ ఉంటే అక్కడ వ్యతిరేకమైన మనసు కలిగిన వారు ఉంటారు. దేవుని బిడ్డలందరినీ చంపాలనుకున్నాడు హామాను. కానీ దేవుడే ఈ విషయంలో చర్య తీసుకొని అతని కుమారులపైకి శిక్ష వచ్చింది. తన కుమారులు చనిపోయారు. తన జీవితాన్ని సంపూర్ణంగా నాశనం చేసుకుంటూ వచ్చాడు ఈ యొక్క హామాను. ఈ యొక్క విషయాలు ఎస్తేరు గ్రంథం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని పరిస్థితుల మధ్య దేవుడు నిన్ను ఆయా స్థలాల్లో ఉంచి ఉండవచ్చు. ప్రతి విశ్వాసి వారున్న స్థలంలో దేవుడు ఎందుకు ఉంచాడో, ఎందుకు ఆ స్థలానికి తీసుకొచ్చాడో ఆలోచన చేయాలి. మనం ఏ స్థలంలో ఉన్న ప్రభు కొరకు పనిచేసే అవకాశాలు దేవుడు ఇస్తాడు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుని కనుదృష్టి దేవుని బిడ్డలపై ఖచ్చితంగా ఉంటుంది. కొద్దిమంది విశ్వాసులు త్యాగపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే అవి అనేకులకు క్షేమానికి కారణమవుతాయి. ఇతరుల క్షేమం కొరకు ప్రయాసపడేవారే దేవునికి ఇష్టలుగా ఉంటారు. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల పక్షముగా ఉండి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహిస్తాడు. దేవుని బిడలంగా దేవుని మనసును కలిగిన వారమే ఇతరుల క్షేమం కొరకై ప్రయాసపడేవారిగా అందరికి ఇష్టమైన జీవితాన్ని, అందరికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని మనసును కలిగిన వారమే మొర్దెకై వలె, ఎస్తేరు వలె ఎక్కడున్నా దేవుడు మనల్ని ఎక్కడ ఉంచారో అక్కడ నీ జీవితం ద్వారా దేవుని నామానికి మహిమను తీసుకొని రావాలని దేవుడు నిన్ను నీ పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళికను నువ్వు నెరవేర్చాలని ఆయన కోరుతున్నాడు. కనుక దేవుని మాటలు వింటూ వచ్చాం. ఎస్తేరు గ్రంథంలో ఉన్న 10 మంది వ్యక్తుల గురించి విన్నాం. ఈ 10 మంది వ్యక్తులలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? దేవుడైతే నువ్వు ఒక ఎస్తేరు వలె ఉండాలని, ఒక మొర్దెకై వలె ఉండాలని, మంచి మనసు కలిగి ఇతరులకు, అలాగే నీ కుటుంబానికి, నీ సంఘానికి, దేవునికి మహిమ తీసుకొచ్చే వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మరి విన్న ఈ మాటలను బట్టి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని, ప్రభు నా జీవితం నా కొరకే కాక ఇతరుల కొరకు, నా సంఘక్షేమం కొరకు నేను పనిచేయడానికి, ఎస్తేరు వలె ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి, మొర్దెకై వలె నీ మనసు కలిగి అనేకులకు ఇష్టలుగా ఉండడానికి మాకు సహాయం చేయండి అని ప్రభువుని అడుగుదాం. మరి ఎస్తేరు గ్రంథాన్ని వింటూ వచ్చాం. ఈ గ్రంథం నుంచి దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడాడు. విన్నటువంటి మాటలను హృదయంలో భద్రం చేసుకొని వాక్య ప్రకారమే జీవించుటకు ప్రభు మన అందరికి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరం కలిగిన నా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ మీ ఘనమైన నామాన్ని కీర్తిస్తున్నాం. ఎస్తేరు గ్రంథం గురించి మరి నిన్నటి దినమున ఈ రోజున మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. గ్రంథం గురించి మేము క్లుప్తంగా వింటూ వచ్చాం. ఎస్తేరు గ్రంథంలో దేవుని యొక్క అదృశ్య హస్తము ఏ విధంగా ఉండి తన బిడ్డలకు ప్రభా నేను తన బిడ్డలైన వారిని ప్రభా మీరు నడిపిస్తూ వచ్చారు, మేము విన్నాం. అలాగే ఎస్తేరు గ్రంథంలోని విందుల గురించి వింటూ వచ్చాం. మరి ఈ రోజున ఎస్తేరు గ్రంథంలో ఉన్న వ్యక్తుల గురించి మేము విన్నాం. 10 మంది వ్యక్తులు ఎస్తేరు గ్రంథంలో ఉన్నారు. దేవా, 10 మంది గురించి మీరు మాతో మాట్లాడారు. మేము దేవా నైనా మీరు కోరిన మీకు ఇష్టమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి.
ఈ భూమి మీద మాకిచ్చిన ఈ విలువైన జీవితాన్ని, ఈ విలువైన ఆయుష్‌ను ప్రభువా మేము మా కొరకు కాక, నీ కొరకు, నీ నా మహిమ కొరకు అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నా జీవితం, మా జీవితం ఉండడానికి సహాయము చేయండి. మొర్దెకై వలె, ఎస్తేరు వలె ప్రార్థనా జీవితం కలిగిన వారమే. ప్రభువా విధేయత కలిగిన వారమే. నీ మనసును కలిగిన వారమే. అందరిని ప్రేమిస్తూ, అందరి పట్ల బాధ్యత కలిగి, నీ కొరకు సాక్షులుగా జీవించుటకు సహాయం చేయండి. హామాను భార్య అయిన జెరెషు వలె మేముండక, హామాను వలె మేముండక, దేవా తండ్రి గుమ్మం వద్దనున్న సేవకుల వలె మేముండక, దేవా తండ్రి ప్రభు మేమందరం నీ మనసు కలిగి ఆయన నీ కొరకు సాక్షులుగా జీవించుటకు సహాయం చేయమని విన్న మాటలు మా హృదయంలో భద్రపరిచి వాక్య ప్రకారం జీవిస్తూ ఈ లోకంలో మీ కొరకు ముందుకు కొనసాగుటకు మాకు అందరికి సహాయం చేయమని వేడుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఈ గ్రూప్ లో జాయిన్ అయి ఇంతవరకు ఏకీభవిస్తూ వచ్చిన నీ మాటలు వింటూ వచ్చిన ప్రతి బిడను బట్టి వందనాలు. పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యాలతోనూ క్షేమముతోనూ ఆత్మ సంబంధమైన జీవితంలో అభివృద్ధితో ప్రతి ఒక్కరు నింపి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని నిన్నే ఘనపరుస్తూ చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీ హస్తాలు సమర్పిస్తూ ఈ యొక్క నిశ్చయ ప్రవచనాత్మక టీంని బట్టి నడిపిస్తున్న బ్రదర్ రాజేష్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. మరింతగా దీవించి ఈ పరిచయను అభివృద్ధి చేసి ఈ యొక్క గ్రూప్ లో మీ యొక్క వాక్యం అందిస్తున్న ప్రతి దైవ సేవకులను బలపరిచి నీ పరిచయలో వాడుకోనమని వింటున్నటువంటి బిడలను బట్టి మీకు వందనాలు. ప్రతిరోజు ఆయా సేవకుల ద్వారా శ్రేష్టమైన మీ వాక్య సందేశాలను అనుగ్రహిస్తున్నారు. విన్న మాటలను ఆయా హృదయంలో భద్రం చేసుకొని మరింతగా నీలో ముందుకు కొనసాగుటకు నీ నా మహిమ కొరకే క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మేము ప్రయాసపడుతూ ఈ లోకంలో మీ కొరకు సాక్షులుగా జీవించటకు మాకు అందరికి సహాయం చేయమని వేడుకుంటూ దీన్నే కనపరుస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడుగు వాటన్నిటికంటే ఉంచి వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen.